సార్ నమస్తే, వెల్కమ్ టు టెల్ మీడియా. నేను మీ కరుణాకర్. ఈరోజు మన టెల్ మీడియాలో లోకల్ పాలిటిక్స్ ప్రోగ్రాంలో వచ్చినటువంటి వ్యక్తి శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ కాసు శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారు సార్? చాలా బాగున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తున్నా. సార్ ఎక్కడ మీ సార్? ఇది హైదరాబాద్ లో ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుందండి. Okay. ప్రాజెక్ట్స్ వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. మనకు హైదరాబాద్ శంషాబాద్ నుంచి తీసుకుంటే ఓకే షాద్ నగర్, కేశంపేట, తలకొండపల్లి, ఈ ఆమన్గల్ వరకు ప్రాజెక్టులు చేయడం జరిగింది. ఓకే సార్, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది సార్? 2007 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2007. ఓకే, అంటే అప్పటి నుంచి మీరు ఇదే ఫీల్డ్ సార్, లేకపోతే అంతకంటే ముందు వేరే? అంతకు ముందే ఒక 3 years మార్కెటింగ్ చేసి నేను ఓకే తర్వాత కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక 6 నెలలు ట్రయల్ చేసాం 2007 నుంచి. ఓకే 2008 ఏప్రిల్లో ఫస్ట్ మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకొని అప్పటి నుంచి మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతాం. ఓకే సార్, అయితే మీరు మీ ప్రాపర్ ఎక్కడ సార్? మాది తలకొండపల్లి మండలం, రామకృష్ణాపురం గ్రామం. ఓకే, అది రంగారెడ్డి జిల్లా కింద. ఇప్పుడు ఇంతకుముందు మా పాత మహబూబ్నగర్ జిల్లా కింద ఉండేది. అంటే హైదరాబాద్ లో ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ కంపెనీ? నేను హైదరాబాద్ కి 2003లో వచ్చిన హైదరాబాద్ కి. ఓకే అంతకుముందు నేను వేరే క్రిమ్సవారక మందులు, రసాయనిక ఎరువులు షాద్ నగర్ లో ఫర్టిలైజర్ షాప్ ఉండేది. అది బాగలేక దాన్ని ఆపేసి హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. షిఫ్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ చేయడమే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసిన. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 3 సంవత్సరాలు ఆగిన తర్వాత కంపెనీ పెట్టడం జరిగింది. ఓకే, అంటే వితిన్ అంటే షార్ట్ టర్మ్ లోనే పెట్టిరా, లేకపోతే అప్పుడు కొంచెం లాంగ్ టర్మ్? అంటే మార్కెటింగ్ ఎట్లా ఉంటది, దానికి మనకు అబ్జర్వేషన్ చేసుకొని మార్కెటింగ్ మనం చేయగలుగుతామా లేదా, మనం ప్రాజెక్టు చేస్తే అమ్మగలుగుతామా లేదా చూసుకొని మనకు సరిపోయినంత టీముని తయారు చేసుకొని మనం కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే మీరు 2007లో స్టార్ట్ చేసారు అన్నారు కదా, సో అప్పటికి ఇప్పటికి ఏంటి సార్? ఏ ప్రొఫెషన్ అయినా కానీ ఎప్పుడు సాఫీగా ఉండదు. అట్లా సాఫీగా ఉంటే అది ప్రొఫెషన్ కిందికి రాదు. యాక్చువల్ గా ఒడిదుడుకులు ఎక్కడైనా కామన్. అప్పుడు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. స్టార్టింగ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. తెలంగాణ ఉద్యమ టైంలో మార్కెట్ డౌన్ అవడం, తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పికప్ అవడం, రకరకాలుగా కారణాల వల్ల కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏదన్నా కానీ రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి అద్భుతమైనటువంటి జీవనోపాధి, జనాలకు జీవనోపాధి కల్పించడానికి. కానీ అంటే జనరల్ గా ఏ బిజినెస్ అయినా అప్డేట్ అవ్వాల్సిందే. ఓకే, ఎవ్రీ 2 years 3 years ఒకసారి అప్డేట్ అవ్వాల్సిందే. కంపెనీ కూడా అప్డేట్ అవుతుంటది, మార్కెటింగ్ పీపుల్ అప్డేట్ అవుతుంటారు, మొత్తం సమాజం కూడా అప్డేట్ అవుతుంటారు. చేంజెస్ పెరుగుతుంటాయి, న్యూ చేంజెస్ వస్తుంటాయి. ఆ చేంజెస్ ప్రకారం అప్డేట్ అయికుంటూ ముందుకెళ్తున్నాం. కంపెనీ కూడా సేమ్ అట్లే ముందుకెళ్తుంది. సార్ అయితే మరి ఇప్పుడు ఓన్లీ ఈ రియల్ ఎస్టేట్ అయినా, లేకపోతే సమ్ ఇంకా ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నారా సార్? అంటే జనరల్గా అయితే మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరన్నా సహాయం, ఆర్థిక సహాయం కానీ, దేవాలయాలకి నిర్మాణానికి సహాయం కానీ, లేకపోతే ఏదన్నా సోషల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి ఏమన్నా హెల్ప్ కానీ, ఏమన్నా ఇట్లా సందర్భాలను బట్టి ఆయా ప్రాంతాలకు ఉన్న అవసరాలను బట్టి హెల్ప్ చేస్తూ వచ్చినాం. అవును సార్, చూస్తున్నాం మేము కూడా. రీసెంట్ గా చూసే ఈ గుళ్ళ దగ్గర జరిగేటటువంటి వాటికి చాలా వాటికి డొనేషన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక్క గుళ్ళనే కాదు, కరోనా టైంలో కూడా మేము 10 lakhs కేటీఆర్ గారికి చెక్ చేయడం జరిగింది పిల్లల ఆరోగ్యం గురించి. అదేవిధంగా రకరకాలైనటువంటి హెల్ప్లు, సహాయాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే గుళ్ళది ఈ చందాలు, ఈ గణేష్ చందాలు కానీ, గుళ్ళు కానీ ఇవి కొంచెం ఎక్కువనే ఉంటాయి. అయినా కానీ మామూలుగా కూడా ఎవరన్నా హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ అయితే హెల్ప్ చేయడం, లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళ చాలా పూర్ పీపుల్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, లేకపోతే ఎవరైనా పూర్ పీపుల్ చనిపోతే వాళ్ళకి ఇంత ఆర్థిక సహాయం అందించి మన వంతు కర్తవ్యంగా మనం బాధ్యతగా చేస్తున్నాం. అంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అందరికి పంచేటటువంటి గుణం ఉండాలి. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పుడు అన్ని కంపెనీలు అందరూ కూడా చాలా మంది చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనమే గొప్ప అనేం కాదు, చాలా మంది చేస్తున్నారు. దాంట్లో మనం కూడా ఉన్నాం. మన కర్తవ్యాన్ని మనం నివర్తించాలి. మీ గ్రామం అంటే ఇప్పుడు మీది రామకృష్ణపురం కదా, పక్కన ఉన్నటువంటి గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారని
అంటున్నారు, అది నిజమేనా సార్? నిజమే. మేము లింగరాపల్లి గ్రామ పంచాయతీ రామకృష్ణాపురం లింగరాపల్లి దత్తత తీసుకొని కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అంటే ఎట్లాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు? డ్రైనేజ్ లేని దగ్గర కొంత డ్రైనేజ్ చేపించడం, ఒక రామకృష్ణాపురం విలేజ్ లో కెనాల్ ఒకటి అది పిల్లలు దాంట్లో జడబడకుండా జాలి లేపియడం, సందర్భాన్ని బట్టి ఒక బ్రిడ్జి కట్టియడం, చిన్న బ్రిడ్జి కట్టియడం ఒకటి, ఇక ఒక సిసి రోడ్డు ఒకటి, అట్లా వివరంగా చెప్పాలంటే మా రామకృష్ణాపురం లింగరాపల్లికి తాగునీరు పైప్ లైన్ అంతా ఖరాబ్ అయిపోయి ఉంటే మొత్తం అంతా సెట్ చేసి మళ్ళీ కొత్త పైప్ లైన్ వేయడం కూడా జరిగింది. ఓకే. అయితే సార్, అయితే మీరు చూస్తే ఈ రాజకీయంగా మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో చాలా క్లోజ్ గా ఏ ప్రోగ్రామ్ లో చూసినా మీరే కనబడుతుంటారు. ఏంటి సార్ స్పెషాలిటీ? సార్కి టికెట్ వచ్చిన తర్వాతనే మనం ఈ రాజకీయాలకు రావాలని నిర్ణయం తీసుకొని వచ్చినాం. సార్ అంటే మనకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. నారాయణ రెడ్డి గారు అంటే ఆయన పేరు మీదనే ఆయనకి టికెట్ వచ్చిన తర్వాతనే నేను రాజకీయాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆయన కూడా మనల్ని బాగా గౌరవిస్తారు. మంచి మంచి వర్క్ చేస్తున్నాం, సామాజిక సేవ చేస్తున్నాం అనే అభిమానం తనకి ఉంది. ఆ సారు అంటే మంచి వ్యక్తి, మనకు ఉపయోగం ఎవరు అందరికి సహాయపడే గుణం ఉన్న వ్యక్తి కాబట్టి తనని మేము కలిసి ఉంటున్నాం. సార్, అయితే ఇప్పుడు చూస్తే రాజకీయంగా నెక్స్ట్ మీ యొక్క స్టెప్ ఎలా ఉంది? రాజకీయంగా స్టెప్ అని ఏం ఆలోచించలేదు. ముఖ్యంగా అయితే నేనేం అట్లేం లేదు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే, పార్టీ అనుకూలంగా మనకు అందరూ అభిమానులు, పార్టీ వాళ్ళందరూ మీరు ఏదన్నా కావాలని ఉంటే దానికి నేను అప్పుడు యాక్టివ్ గా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామాలలో చూస్తే మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, అంటే ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. అయితే అది ఇప్పుడున్నటువంటి మీ మండల్లో మీ గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలను మీరు మంచి అంటే ఏదడినా కూడా ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. దీంట్లో మీ పాత్రకు ప్రజలు ఇచ్చేటటువంటి పొజిషన్ ఏమై ఉంటుంది సార్? ఏమో, నేను అవన్నీ ఆలోచించలేదు. యాక్చువల్ గా అదంతా ఏం లేదు. మనకి ఏదైనా ఎవరికైనా సాయం కావాలనే అవసరం వస్తే ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏదో నాకు చేతనైనంత సాయం చేయాలనే కాన్సెప్ట్ తోనే ముందుకు వెళ్తున్నాం. కానీ మనం ఏదో చేస్తున్నాము, మనం చేసినందుకే ఇదంతా డెవలప్ అవుతుంది అట్లనే ఏం లేదు. సామాన్యంగా ఏదైనా అవసరాలను బట్టి వాళ్ళ ఇబ్బందులను బట్టి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా హెల్ప్ చేస్తున్నాం. నాతో అయిన హెల్ప్ నేను చేస్తున్నా. సార్ దగ్గరికి నారాయణరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి తన ద్వారా ఏమన్నా ఇప్పించే ఉన్నా కానీ, సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, వేరే రకరకాల ఏమన్నా ఉంటే కూడా సార్ని రిక్వెస్ట్ చేసి కొద్దిగా మన పేదలకు ఎక్కువ ఉపయోగపడేటట్టు, సామాన్యులకు ఎక్కువ వాళ్ళకి అవసరాలు తీరేటట్టుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఆ లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తున్నా. దానికి మనకు గుర్తింపు రావడం సహజం. అయితే ఇప్పుడు 100% గా ఇప్పుడు మన సర్కిల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ అందరికి మంచిగా అందరికి అనుకూలంగా అయితే అందుతున్నాయి సార్ ప్రజెంట్ గా మీరు చేసేటటువంటి? షూర్, డెఫినెట్ గా. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. ప్రజలు సంతోషంగా ఉండాలని తీసుకునే పార్టీల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉంది కాబట్టి గడిచిన 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా మన కల్వకుర్తి నియోజకవర్గానికి వచ్చే వరకు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు, ఇలా 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులు, ఎన్నో అభివృద్ధి పనులు ఆయన సొంతంగా ఎంత డైలీ రోజు 14 గంటల కంటే కూడా ఎక్కువ కష్టపడుకుంటూ నియోజకవర్గం కోసమే తను ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి మనం చేదోడు వాదోడు ఉండడం మా అదృష్టంగా నేను భావిస్తాను. అయితే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి సార్ మెయిన్ గా. సో మన కాన్సెప్టే లోకల్ పాలిటిక్స్. లోకల్ పాలిటిక్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీకంటూ ఒక అవకాశం వస్తే ఏ స్థానానికి మీరు అర్హులను? నేను ఈ స్థానం అనేది నేనేం పెట్టుకోలేదు. ఓకే, పార్టీకి అనుగుణంగా, పార్టీకి ఉపయోగపడేటట్టుగా, అది మన ఎమ్మెల్యే గారి ఇష్టానుసారం కానీ, పార్టీకి అనుగుణంగా కానీ, మొత్తం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి బాధ్యత వహించి నేను పార్టీకి పనిచేసుకుంటే సార్. అయితే మీరు అటు అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా మంచి అంటే దాదాపు ఎంతవరకు ఉండదు సార్ మన శతాబ్ది టౌన్షిప్ ల్యాండ్స్ మ్యాక్సిమం?
శతాబ్ది టౌన్షిప్స్ 30 ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపుగా 1800 ఎకరాలు లేఅవుట్లు చేసినాం. ప్రతిదీ మనం ల్యాండ్ టైటిల్ క్లియర్ తోని మొత్తం అన్ని ప్రాజెక్టులు అవన్నీ కూడా అన్ని అప్రూవల్స్ తీసుకొని డిటిసిపి కానీ హెచ్ఎండి కానీ తీసుకొని మేము మంచి మంచి ప్రాజెక్టులు చేయడం జరిగింది. మేము తీసుకున్న ప్రాజెక్టులో దాదాపుగా 28 ప్రాజెక్టులు ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చినాయి. అన్ని ప్రాజెక్టులలో తీసుకున్న కస్టమర్లు చాలా సంతోషంగా ఉన్నారు. అప్రిషియేషన్స్ బాగా పెరిగినాయి. మా దగ్గర చేస్తున్నటువంటి మార్కెటింగ్ పర్సన్స్ కానీ హ్యాపీగా ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ హ్యాపీగా ఉంది. మా శతాబ్ది టౌన్షిప్స్ అనేది ఒక జెట్ స్పీడ్లో పరిగెత్తకపోవచ్చు, కానీ ఇది పరిగెత్తి పాలు తాగకుండా నిలబడి నీళ్ళు తాగాలనే ఉద్దేశం. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మా మోటోగా తీసుకొని మేము వర్క్ చేస్తున్నాం. దాంట్లో మేము సఫలీకృతమైనాం. 100% శతాబ్ది టౌన్షిప్స్ ఉంది. ఇంకా ముందు కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చాలా చాలా ప్రాజెక్టులు చేసి చాలా మందికి ఉపయోగపడేటట్టుగా చేస్తాం డెఫినెట్ గా. ఓకే, అంటే మీరు దాదాపు 2007 నుంచి ఇప్పటి వరకు అంటే మంచిగా కంటిన్యూ సంవత్సరాలు మా ఈ ప్రయాణంలో మేము అలాంటి ఆలోచనలు మేము భూమిని కొని దాన్ని డెవలప్ చేసి అన్ని అనుమతులను తీసుకొని పర్ఫెక్ట్ గా డెవలప్ చేసి కస్టమర్కి మార్కెటింగ్ పర్సన్స్ ద్వారా కస్టమర్లకి ప్లాట్లు అందించి వాళ్ళకి అందరికి మ్యాక్సిమం గా మా దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్ క్యాన్సిలేషన్లు తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం కస్టమర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి మా దగ్గర 2007 నుంచి 2012, 2015 వరకు తీసుకున్న ప్రాజెక్టులలో తీసుకున్న ప్రతి కస్టమర్కి వాళ్ళకి డబుల్ త్రిబుల్ రేట్లు కూడా అప్రిషియేషన్ అయినాయి. అది వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. మా దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ లో తీసుకొని తనకి నచ్చితే మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ లో తీసుకోవడం, అట్లా వాళ్ళు ఇన్వెస్టర్స్ ప్రాఫిటే వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మా శతాబ్ది టౌన్షిప్స్ గుర్తుపెట్టుకొని మా ప్రాజెక్టులన్నిటికీ కూడా మాకు సాయం చేస్తారు. వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా మాకు ఇలా గూగుల్ రేటింగ్ కూడా మాకు 5.7% ఉంది. ఓకే, 100% మేము అన్ని సక్రమంగా చూసుకొని ముందుకెళ్తాం. రేరా సర్టిఫికెట్లు కానీ రేరా సర్టిఫికెట్ ఉన్న ఏజెంట్లను కానీ మా ఏజెంట్లకు కూడా రేరా సర్టిఫికెట్లు ఉన్నాయి. మేము అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తాం. కంపెనీ ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. కంపెనీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. కన్స్ట్రక్షన్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మా దాంట్లో మాకు అంత నైపుణ్యం తెలియదు కాబట్టి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్లో మనం మార్కెటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని కూడా అధిగమించి మేము ముందుకెళ్తాం తప్పకుండా. మాది ప్యూర్ న్యాచురల్ గా శతాబ్ది ఆర్గానిక్స్ అనే ఒక కంపెనీ పెట్టినాం. మా పాప చేస్తుంది అది. ఆ ఆర్గానిక్స్ కంపెనీకి అంటే రసాయన రహితమైనటువంటి పురుగు మందులు వాడినటువంటి అది ముఖ్యంగా మిల్లెట్స్ అంటే మనకి పప్పు ధాన్యాలు, ప్రతిదీ ఆహార ధాన్యాలన్నీ కూడా రసాయన ఎరువులకు సంబంధం లేకుండా ఆర్గానిక్స్ రూపంలో అంటే రసాయన రహితమైనటువంటి పంటల ద్వారా తీసుకొచ్చి సర్టిఫికేట్ ద్వారా తీసుకొచ్చి అవి ప్రాసెస్ చేసి బిస్కెట్లు, చాక్లెట్లు, పాస్తా, వర్మిసెల్లి, ఈ ఉప్మా రవ్వ, ఇడ్లీ, దోశ, రకరకాలైనటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ చాలా వరకు అవన్నీ రకాల ప్రొడక్ట్స్. ఈ నూనెలు, ఆయిల్స్ కూడా ఈ గానుగ ద్వారా తీసినటువంటి ఆయిల్ తీసుకొచ్చాము. మనకి ప్రజలకి మేలు జరిగే విధంగా మనం ముందుకెళ్లాలని చూస్తున్నాం సార్. అయితే బయట చూస్తున్నాం సార్, ఇప్పుడు హైదరాబాద్ లో గల్లీకి ఒక రియల్ ఎస్టేట్ సంస్థలు స్టార్ట్ అయినాయి. అయితే మాలాంటి అమాయకులు చూస్తున్నాం అంటే ఎట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఎట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటటువంటి విషయాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పండి. నేనైతే చెప్తున్నా, ఏ కంపెనీ అయినా కానీ అన్ని సర్టిఫికెట్లు ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే హెచ్ఎండిఏ అప్రూవల్, డిటిసి పరిధిలో ఉంటే డిటిసి పరిధిలో ఉన్న అప్రూవల్స్ తీసుకొని టైటిల్ క్లియర్ ఉన్నటువంటి రెరా సర్టిఫికెట్ ఉన్న ఏ కంపెనీలో అయినా మనం ప్లాట్లు కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు, ఏమి లేదు. కానీ ముఖ్యంగా ఫామ్ ప్లాట్లని ఈ గుంటలలో మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని కొన్ని బయట ఇవన్నీ మనకు తెలిసిన గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది. బైబ్యాక్ స్కీములు కానీ బైబ్యాక్లలో కానీ లేకపోతే మీరు ఇన్వెస్ట్ చేస్తే డబల్ వస్తాయని కానీ ఆశ కాకుండా అత్యాశకు పోకుండా జెన్యున్ గా ఉండే కంపెనీలు ఏ కంపెనీ అయినా సరే జెన్యున్ గా అప్రూవల్స్ తీసుకొచ్చి డెవలప్ చేసి మీకు చూస్తానికి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఏ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసినా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఈజ్ నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ ఫీచర్. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు సార్ మేము చూస్తున్నాం అప్పటి నుంచి దాదాపుగా 2007 నుంచి ఇప్పటి వరకు మంచిగా రన్ అవుతుంది. దీంట్లో మీకు ఎదురైనటువంటి ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయి సార్?
జనరల్ గా ఏదైనా ల్యాండ్ పరంగా క్లియరెన్స్ చూసుకొని అప్రూవల్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ పర్ఫెక్ట్ గా చేసి మనం కస్టమర్ కి ప్లాట్లు అందిస్తే ఏ ఇబ్బందులు ఉండవు. జనరల్ గా ఈ క్రమంలో ఎప్పుడో ఎక్కడన్నా ఒకసారి ఏదన్నా ల్యాండ్ ఇబ్బంది కానీ ఏదన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని సరి చేసుకోవడం, లేకపోతే ఆ ల్యాండ్ బదులు వేరే పక్క ల్యాండ్ తీసుకొని డెవలప్ చేయడం అది కామన్. అది అన్ని ప్రాజెక్టులు అన్ని కంపెనీలకి వచ్చే సమస్యలాగా మాకు కూడా ఒడిదుడుకులు ఉన్నా కానీ అవన్నీ అధిగమించి ముఖ్యంగా ఏంటంటే కస్టమర్ కి టైటిల్ క్లియర్ గా ప్రోడక్ట్ సర్వీస్ చేయాలనే కాన్సెప్ట్ మాది. ఆ సర్వీస్ లో మేము సఫలీకృతమైన ఇన్నేళ్లలో కూడా ఎక్కడ కూడా మాకేమి 1% కూడా డిస్ప్యూట్ లేదు, ఫ్యూచర్ లో కూడా ఉండదు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఎలక్షన్ అన్నాం కదా, ఎలక్షన్ అంటే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీకు సపోర్ట్ ఇచ్చేటటువంటి కొంతమంది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకు సపోజ్ నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతుంది, సో వాళ్ళకు మీరు ఏ విధంగా భరోసా ఇస్తారు సార్? నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అది ప్రపోజల్ చేయాలి, వాళ్ళకే మనం ప్రచారం చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా ఎన్నుకోవాలి. పార్టీ ఆదేశించి పార్టీ ఆదేశానికి అనుగుణంగా ఎవరైతే వచ్చి కాంటెస్ట్ చేస్తారో ప్రతి ఒక్కరిని గెలిపించే ప్రయత్నం చేయాలి. మనం అందరం కలిసి, ఇప్పుడు మనకు పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, మనకి ఎంపీ గారు మన పార్టీ ఎంపీ గారు ఉన్నారు, మన పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి జడ్పీటీసీలను కానీ ఎంపీటీసీలను కానీ సర్పంచ్లను కానీ అత్యధిక సంఖ్యలో అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం తీసుకుని మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సద్వవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వినియోగించుకోవాలని నేను మనం చేస్తున్నాను. అంటే వాళ్ళకు మీరు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తారు సార్? నేను ఎవరికి పార్టీ టికెట్ వచ్చినా, ఎవరు కాంటెస్ట్ చేసినా పార్టీ అభ్యర్థి గెలవాలనే దాని మీద నేను ముఖ్యంగా దానికి ప్రయారిటీ ఇస్తాం. 100% వాళ్ళకి మద్దతు ఇవ్వడం. అయితే ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూస్తే ఇక్కడ కూడా అంటే మీరు కూడా కొంచెం పాలిటిక్స్ పైన కొంచెం ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని తెలుసు. అది ఎంతవరకు వెళ్తుండొచ్చు అనేది కొంచెం క్లారిఫికేషన్. పార్టీ అవసరానికి పార్టీ ఆదేశాలను బట్టి మా ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆదేశిస్తే నేను ముందుకు రావడానికి సిద్ధంగా. ఓకే. ఇప్పుడు ఒకవేళ వస్తే జడ్పీటీసీ మనకు అవకాశం పోటీ చేసే అవకాశం ఉందా సార్? జడ్పీటీసీ ఎంపీటీసీ అని నేను పర్టికులర్ గా చెప్పాను, కానీ ఏ అవకాశం వచ్చి పార్టీ ఏం చేయమంటే దాన్ని చేయడానికి నేను సిద్ధంగా. ఓకే సార్. ఎప్పుడు చూసినా కూడా మీరు మాక్సిమం బయటనే కనబడుతుంటారు, ప్రజల్లోనే ఎక్కువ ఇది చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది సార్? మా ఫ్యామిలీ సపోర్ట్ అద్భుతంగా ఉంటుంది. నాకు ఇంట్లో ఆబ్జెక్షన్స్ ఏం లేవు. నా కొడుకు వ్యాపారాన్ని మిగతా మెయిన్ పనులు నేను చూసుకుంటే మిగతా పనులని నా కొడుకు చూసుకుంటాడు. మా మిస్సెస్ గానీ మా కూతురు ఆర్గానిక్స్ వర్క్ ఆమె చేసుకుంటది. మా మిస్సెస్ నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది, నాకు ఇక్కడ ఇబ్బంది ఉండదు. ఓకే. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది కదా, కరెక్ట్ గా అమలు అవుతున్నాయా సార్? 6 గ్యారంటీల కంటే ఎక్కువ అమలు అవుతున్నాయి. అంతేనా? 100%. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉచిత బస్సు మహిళలకి, అది గ్రూపులకి లోన్స్ ఇవ్వడం కానీ, సన్న బియ్యం ఇవ్వడం కానీ, ఈ చెప్పుకుంటే రైతులకి ఇంతకు ముందు కేసీఆర్ గారు ఒక రైతు బంధు తప్ప మిగతా ఏమి ఇచ్చేవాడు కాదు. మేము రైతు బంధు ఇస్తున్నాం, రైతులకి రైతు భరోసా ఇస్తున్నాం, అది వడ్లు ధాన్య కొనుగోలు చేసి సబ్సిడీ ఇస్తున్నాం, మళ్ళీ పనిముట్ల మీద సబ్సిడీలు ఇస్తున్నాం, అది విద్యుత్ మీద సబ్సిడీ ఇస్తున్నాం, ఇలా ఉచిత విద్యుత్ కూడా పనిచేస్తుంది. అదే విధంగా కాకుండా పేదలకు ఎవరికైతే ఈ కరెంటు బిల్లులు ఇచ్చేది లేకుండా చేస్తున్నాం. ఇది సిలిండర్లు కూడా చాలా మందికి అందుబాటులో ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ రేషన్ పంపిణీ కార్డులు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సారథ్యంలో మా మొత్తం మా నియోజకవర్గం మొత్తం రేషన్ కార్డులు ఎవరికి లేకుండా కానీ ఒక్క నిమిషంలో మేము లేదు అని తెలిస్తే మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయించి ఇప్పేయడం జరుగుతుంది. రేషన్ కార్డులు అందరికి వస్తాయి. ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డులే కాకుండా ఇంకా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ మాక్సిమం 95% సక్సెస్ అయ్యింది. దాన్ని ఏదైనా చిన్న విషయాన్ని తీసుకొని లాగడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు కూడా 1 లక్ష రుణమాఫీ అని 5 సంవత్సరాల్లో చేయలేకుండా వదిలేసిన వాళ్ళే ఈ రోజు విమర్శిస్తున్నారు. 4 సార్లు చేసి కూడా సగం విమర్శిస్తున్నారు. ఇప్పుడు మనం ఒకేసారి చేసే వరకు వాళ్ళకి కళ్ళు మండి
ఇది వాళ్ళకు ఉక్రోషం బయటికి వెళ్ళగలుగుతున్నారు. పార్టీ అద్భుతంగా పనిచేస్తుంది. రూట్ లెవెల్లో కింద ప్రజలలో పార్టీకి చాలా పాజిటివ్ వస్తున్నాయి. ఇప్పుడు 100% గా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రతిపక్ష పార్టీలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ మంచి జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజల సంక్షేమం కానీ, ప్రజల ఆరోగ్యం కానీ, ప్రజలకు ఏది కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ఇది 100% నిజం. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా అభివృద్ధి పనులు, ఎన్ని అభివృద్ధి పనులు అంటే నాకు కూడా గుర్తులేని అభివృద్ధి పనులు, రోడ్లు అయితేనేవి, డ్రైనేజీలు అయితేనేవి, సీసీ రోడ్లు, ఊర్లలో సీసీ రోడ్లు ఇవ్వడం అయితేనేవి, ట్యాంకులకు ఓపెనింగ్ చేయడం అయితేనేవి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేయడం అయితే, హాస్పిటల్స్ ఒకటి 30 పడకలు ఉంటే 50 పడకలు, 50 పడకలు ఉంటే 200 పడకల హాస్పిటల్ని ఇనాగ్రేషన్ చేయించడం అయితేనేవి, పెద్ద రోడ్లు డబల్ రోడ్డు శాంక్షన్ చేయించడం అయితేనేవి, ఇక సబ్ స్టేషన్లు, ఒక్క సబ్ స్టేషన్ ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 1-2 కొత్త సబ్ స్టేషన్లు వస్తే గొప్ప అనే పరిస్థితుల్లో ఒకే రోజు 4 సబ్ స్టేషన్లని ఇనాగ్రేటెడ్ చేయించి ఎంత శ్రమ చేస్తున్నాడు అంటే అతను కసితో ఎమ్మెల్యే ఆయన కసితో పనిచేస్తూ నారాయణ రెడ్డి గారు అంత ముందుకు దూసుకెళ్తుంటే ఆయనకు చేదోడు వాదోడు ఉండడం మా అదృష్టంగా భావిస్తాం. సార్, అయితే మీరు రియల్ ఎస్టేట్ నుంచి పాలిటిక్స్ కి ఎందుకు రావాలనిపించింది సార్? జనరల్ గా మేము మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాదులము. కాకపోతే మంచి వ్యక్తి, ఎవరన్నా మంచి ఎమ్మెల్యే, మంచి వ్యక్తి మన ప్రాంతానికి వస్తే మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆకాంక్షతోని నారాయణ రెడ్డి గారికి టికెట్ రాగానే మేము డిసైడ్ చేసి మేము సార్కి సపోర్ట్ చేయాలి, సార్ని గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే సదుద్దేశంతో యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. ఓకే, మంచి ప్లాన్ సార్. నిజానికి అంటే జనాలకు మాత్రం మంచి చేయాలనే ఉద్దేశంతో మాత్రం ఖచ్చితంగా వచ్చారని నేను నమ్ముతాను సార్. 100% జనాల కోసమే మనం పార్టీని మన సొంతంగా చేసే దానికంటే పార్టీ ద్వారా మన ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి మనం ప్రజలకు ఎక్కువ మేలు చేయాలనే కాన్సెప్ట్ తోని మనం రావడం జరిగింది. ప్రజలకు మేలు చేయడమే మన ముఖ్య ఉద్దేశం. సార్, అయితే ఇప్పుడు ఈ లోకల్ పాలిటిక్స్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మెయిన్ గా ఈ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఎవరు పోటీ చేయాలనుకున్నా అంటే జనాలకి తాను పుట్టినటువంటి గ్రామానికి నేను మంచి చేస్తాను అనుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన టెల్ మీడియాలో లోకల్ పాలిటిక్స్ ప్రోగ్రామ్ లో మనం ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తున్నాము. సార్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.